బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మేము సైతం బీఆర్ఎస్ రథోత్సవ సభకు వస్తామంటూ సూర్యాపేట నియోజకవర్గ రైతులు ఎడ్ల బండ్లపై బయలుదేరారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు ఎస్ మండలం దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జెండా ఊపి ఎడ్ల బండ్లను ప్రారంభించారు. ఎడ్ల బండ్లను గులాబీ జెండాలతో అందంగా ముస్తాబు చేసుకుని ఏరువాక పండుగకు బయలుదేరినట్లుగా సూర్యాపేట రైతులు బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు బయలుదేరారు. సూర్యాపేట అన్నదాతలు 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి 27న సభకు చేరుకోనున్నారు. రజతోత్సవ మహాసభ ప్రాంగణం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయి? చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని సాధించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన అంటే దీన్ని చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పాలి. 2001లో పార్టీ స్థాపించిన తర్వాత సింహ గర్జన సభ కరీంనగర్లో నిర్వహించిన తర్వాత దేశం యావత్తు కూడా తెలంగాణ వైపు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టద్దు, తెలంగాణకు ఒక ఆత్మగౌరవంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి కనుక తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి పరిస్థితి. అంటే టీఆర్ఎస్ స్థాపించి 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలకు అడుగుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు అంటే గత 10-15 రోజుల నుంచి చూసుకుంటే కూడా ఎల్కతుర్తి చెలో ఎల్కతుర్తి ఎక్కడ చూసినా కానీ గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల్లో ఎవరు చూసినా మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎల్కతుర్తికి వెళ్ళాలి, కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని ఒక లక్ష్యం మాత్రం ప్రతి చోట కనిపిస్తుంది నిక్కత్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత కేసీఆర్కు ఉంటుంది. మడమ తిప్పని పోరాటం, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం. ఏ పిలిపిచ్చినా కేసీఆర్ ఒక్క పిలిపిస్తే చాలు తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా కలిగినటువంటి నేపథ్యం మనకు తెలంగాణ రాష్ట్ర సమితికి కనిపిస్తుంది. నాడు మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర హారం కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులు కూడా ప్రతి ఎత్తున ప్రతి చోట కూడా ఏ పిలిపించినా కూడా వాళ్ళు అంటే స్వాగతం పలకడం కాదు, ప్రతి చోట కూడా వారి ఘన స్వాగతం పలికి ప్రతి చోట కూడా కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా విజయవంతం చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మహిళలకు చూసుకుంటే కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ అందించిన నేపథ్యంలో 27న జరిగే సభకు కేసీఆర్ వస్తున్నాడు కనుక పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గత వారం రోజుల నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించడమే కాదు అంటే రేపు 27న జరిగే సభకు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రస్తుతం మనకు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, కేసీఆర్ అంటేనే ఒక అంటే విప్లవం లెక్క చెప్పాలంటే దేశంలోనే కేసీఆర్కి సంబంధించి ఒక ఆకర్షణీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే సారు నాడు తెలంగాణ ఉద్యమంకు సంబంధించి తెలంగాణ యావత్తు కలిగినట్టు. అంటే ఈరోజు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు 27న జరగబోతున్నాయి. అంటే ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో? అంటే భారీగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వారికి సంబంధించి మౌలిక వసతులు కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? టీఆర్ఎస్ పార్టీ 2001లో స్థాపించబడింది. 2014 వరకు తెలంగాణ రాష్ట్ర పోరాటం ఉధృతంగా జరిగింది. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి హైదరాబాద్తో కూడిన తెలంగాణని సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందున సమైక్యవాదులు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో ఈ స్వతంత్రంగా రాష్ట్రాన్ని సాధించడం అనేది ఎంత క్లిష్టమైందనేది అదొక చరిత్రాత్మకమైన ఘట్టం. తదనంతరం రాష్ట్రం సాధించాక ఈ రాష్ట్రానికి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలు కొత్త రాష్ట్రం అనేక అంశాలపైన అభివృద్ధికరమైనటువంటిగా పరిస్థితులను చూస్తే ఈ దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో అగ్రభాగన కేసీఆర్ గారు నిలిపారు. విద్యుత్ రంగం విషయం సంబంధించి కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, రోడ్లు, హరితహారం, శాంతి భద్రతలు, విద్య, వైద్యం
ఇలా చూసుకుంటే అనేక అంశాలపైన జాతీయోత్పత్తిలో కానీ తలసరి ఆదాయంలో కానీ దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రం ఉంది. పంటల ఉత్పత్తిలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఆ వరి ధాన్యాన్ని పండించి పంజాబ్ హర్యానాని కూడా తలదన్ని ముందుగా ఈ రాష్ట్రం ఉంది. అంటే అభివృద్ధి విషయంలో కూడా అలా వెళ్ళాం. మాయ మాటలు అనేకమైనటువంటి ఆశలు ఆకాంక్షలు కల్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి. 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల సమయం విధించుకున్న గడువు మనం చూసాం. 100 రోజులు అయిపోయింది, సంవత్సరంన్నర అయింది. అటు అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ ప్రతిపక్ష పాత్ర అద్భుతంగా ఉంది బీఆర్ఎస్ పార్టీది. అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా ఏ రకంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తుందో మనం చూసాం. ఇవన్నీ కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మన సేవలు, మన నాయకుడి యొక్క అభివృద్ధి, మన నాయకుడి యొక్క దూరదృష్టి మరింతగా దేశవ్యాప్తం కావాలని కోరుకుంటున్న సందర్భంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ఐ 25 సంవత్సరాలు అమోఘమైన ఘట్టాలని అధిగమించుకొని వైభవపేతంగా సభ జరుపుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అధికారం కోల్పోయాక ఒక్కసారి కలుసుకోబోతున్నాం. ఇటు ప్రజలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోటి కసితో ఉన్నారు. వారు కూడా ఈ సభకు వస్తాం. కేసీఆర్ గారికి అండగా ఉంటాం. మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఈ దరిద్రపు కాంగ్రెస్, ఈ మాట ఇచ్చిన కాంగ్రెస్, మడమ తిప్పిన కాంగ్రెస్, అధికార ఆకాంక్షతో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్, ఇంకా కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ మాకు వద్దని ప్రజలు గొంతెత్తి అరుస్తున్నారు. వారందరూ కూడా ఈ సభకు వస్తున్నారు. అందుకనే లక్షలాదిగా ప్రజలు వస్తారని మేము కూడా చాలా విస్తృత పరిధిలో ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే 10 లక్షలు టార్గెట్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 10 లక్షల పై కూడా వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఏ గ్రామంలో చూసినా కూడా 27 అనేది ఒక తెలంగాణకు ఇంటి పార్టీ పండుగ చేసుకునే పండుగ పార్టీలాగా కనిపిస్తుంది. ఇటు రైతాంగం కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందినటువంటి పరిస్థితి మనకుంది. ఎందుకంటే రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు, అంటే ప్రతి ఒక్కరు కూడా కదం కలుపుతూ బండ్లలో కొంతమంది, ట్రాక్టర్లో కొంతమంది, బస్సులో ఎట్లా వీలైతే అట్లా కేసీఆర్ సభకు రావాలనే నేపథ్యం కనిపిస్తుంది. అంటే భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అసలు? 10 లక్షల టార్గెట్ను మేము విధించుకోలే. 10 లక్షల పైగా వస్తారనేది మా అంచనా. రోజువారీగా నియోజకవర్గాల్లో అనేక జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు కానీ, వారు సమకూర్చుకుంటున్న వాహనాలు కానీ, ఆ సంఖ్యను కానీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇంకా మిన్నగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగినట్టుగా ఇక్కడ ఫస్ట్ 1000 ఎకరాలు అనుకున్నాం, తర్వాత 1200 ఎకరాలు అనుకున్నాం. ఇప్పుడు 1500 ఎకరాలకి విస్తృత స్థాయిలో మేము ఈ భూమి అంతా కూడా చదును చేయడం, పార్కింగ్ స్థలాల్ని ఏర్పరచడం, అప్రోచ్ రోడ్లు ఏర్పరచడం, అప్రోచ్ రోడ్లకు మొత్తంగా కూడా లైటింగ్ సౌకర్యం ఏర్పరచడం, ఆ యొక్క పార్కింగ్ స్థలాల్లో కూడా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, సభాస్థలి కూడా బ్రహ్మాండంగా దాదాపు 20 కంపార్ట్మెంట్లలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కూర్చోవడానికి. ఈ గ్రౌండ్ కూడా అన్ని 1 కిలోమీటర్లో పరిధిలోనే పార్కింగ్ స్థలాలు కూడా చుట్టూతా కూడా ఏర్పరిచి అతి దగ్గరగా ఈ 40 నుంచి 50 వేల వరకు వచ్చే వాహనాలకు సంబంధించి పార్కింగ్ అతి దగ్గరగా మేము సమకూరుస్తున్నాం. అందుకనే ప్రజలకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, కీలకమైన విజ్ఞప్తి. మీరు సకాలంలో రండి, కాస్త ముందుగా రండి. మీరు 5 గంటలకు మీటింగ్ అని అందరూ 5 గంటలకి రావడం ప్రారంభిస్తే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. అందరి ఆకాంక్ష ఈ సభాస్థలిలో కూర్చోవాలని, అందరి ఆకాంక్ష కేసీఆర్ గారి మాటలు వినాలని, అందరి ఆకాంక్ష మా కుటుంబ సభ్యులు కలుసుకోవాలని, అంతటి తీవ్రమైన ఆకాంక్షతో వస్తున్న ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు ఈ సమావేశ స్థలికి చేరుకోవాలంటే మీరు 12, 1 గంట, 2, 3 గంటల వరకే సభాస్థలికి చేరుకుంటే మీరు క్షేమంగా ముందుగా రాగలుగుతారు. అందుకనే ముందుగా ప్రయాణం కండి, ముందుగా సభాస్థలికి చేరుకోండి. ఇక్కడ మీ పార్కింగ్ కానీ, మంచినీళ్ళకి కానీ, మజ్జిగకు కానీ, కూర్చోవడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా LED స్క్రీన్లు కూడా పెట్టి ఎక్కడికక్కడ మీకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ జనసందోహాన్ని చూడాలి, ఈ ఆనందాన్ని చూడాలి. మన కుటుంబం ఎంత ఉత్సాహభరితంగా, ఏ రకంగా కసితోటి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉందనేది కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలంటే ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని పొందేలా మీరు సమాయత్తమై సన్నద్ధమై రావాల్సిందిగా మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.
సార్ ఇది మొత్తం మీద రవీంద్రరావు గారు చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఎంతమంది వచ్చినా కూడా వారికి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ముందస్తుగా రావాలి, 5 గంటలకు సభ అని చెప్పి చాలా లేట్గా వస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కనుక ముందస్తుగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోవైపు చూసుకుంటే వారికి కావాల్సినటువంటి అంటే ఎండాకాలం నేపథ్యంలో వారికి కావాల్సిన మౌలిక వసతులు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, మద్య ప్యాకెట్స్ కావచ్చు, మరోవైపు చూసుకుంటే కూడా మొబైల్ వ్యాన్స్, అంబులెన్సెస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొబైల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ 27న జరిగే రజతోత్సవ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర యావత్తు కూడా 10 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా బండ్ల మీద, ట్రాక్టర్ల మీద అంటే ఎవరికి వీలైతే వాళ్ళు ఇక్కడికి సభకు రావాలి, కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని చెప్పి రవీంద్ర గారు చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.